హలో హాయ్ అందరికీ అందరు బాగున్నారా? ఈరోజు నేను ఇంకొక వీడియోతో వచ్చానండి. ఆల్రెడీ నేను ఈ వీడియో పెట్టాను. అదేనండి మన 7 శనివారాల వ్రతం వీడియో. దాని సప్త శనివారాల వ్రతం అని కూడా అంటారు. సో ఈ పూజ నేనైతే 3 సార్లు చేసుకున్నానండి. నాకైతే చాలా మంచిగా జరిగింది. అనుకున్న కోరిక కూడా నెరవేరింది. ఈ పూజ గురించి నాకు ముందు తెలీదు. నా క్లాస్మేట్, నా స్కూల్ ఫ్రెండ్ ఒక ఆమె చెప్తే తన వల్లనే నేను పూజ చేశాను. సో మీకు కూడా ఈ పూజ గురించి చెప్పాలి, చాలామంది అడుగుతున్నారు కూడా నన్ను, ఎలా చేస్తున్నావు ఏంటి చెప్పు అని. సో మొత్తం మీకు ఈ వీడియోలో చెప్పాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఫస్ట్ ఏం లేదండి, మీరు ఇది ప్రతి శనివారం చేసుకోవాలి. అలా 7 శనివారాలు వడ్డీ కిందికి 8వ శనివారం కూడా చేసుకుంటాం మనము. సో ఫస్ట్ మీరు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని, కొత్తది బ్లౌజ్ పీస్ తీసుకొని కింద పరచుకోండి. లేకపోతే మీ దేవుడి రూమ్ దగ్గర కింద అయినా ఎక్కడైనా సరే పరిచి ఇట్లా కింద వేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది అంటే ఓకే, లేదనుకోండి మీరు సపరేట్గా ఒక చిన్నది వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. ఫోటో నీట్గా కడిగి శుభ్రం చేసుకొని బొట్లు అవన్నీ మంచిగా పెట్టండి. బొట్టు పెట్టుకొని తులసిమాల వేయండి దేవుడికి. తులసిమాల అంటే చాలా ఇష్టం కదా, సో తులసిమాల తెచ్చుకోండి. తులసిమాల మాకు దొరకలేదు అంటే పర్లేదు, వేరే ఏదైనా సరే మీరు వేసుకోండి దేవుడికి. ఇప్పుడు బొట్లు పువ్వులు అయిపోయాయి కదా, తర్వాత ఇప్పుడు మనం గణపతిని చేసుకుందాము. పసుపుతోటి మీరు గణపతిని చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒక కొబ్బరి కుడుకలో అట్లా గణపతిని చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ గణపతి పూజ చేశాకే మనం దేవుడిది పూజ, వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసుకోవాలి. గణపతిని చేసుకొని పక్కన పెట్టుకొని ప్రసాదాలు చేసి పెట్టుకోండి. నేనైతే ప్రతి శనివారం నువ్వులు బెల్లంతో లడ్డూలు 7 లడ్డూలు చేసి పెట్టాను. ఆ వీడియో ఆల్రెడీ ముందు పెట్టాను మీకు, చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది. మీరు వీలైతే వేరే ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు దేవుడికి. ఇంకా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైనా సరే దేవుడికి పెట్టండి. తర్వాత పిండి దీపాలు ఎలా చేయాలో కూడా నా ముందు వీడియోలో మీకు మొత్తం ఇచ్చాను, చూడండి ఒకసారి. 7 పిండి దీపాలు చేసుకోవాలి. అందులో మీరు 2 వత్తులు వేసుకోండి. లేదు మేము 7 వత్తులు వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 వత్తులు వేసుకున్నాను. లేదా పువ్వు దీపం, అదే పువ్వొత్తులు అంటారు కదా, అవి కూడా పెట్టుకున్నాను ఒక్కొక్కసారి. అలా అయినా కూడా పెట్టవచ్చు. అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి వేసుకోవాలండి. అది వేసి దీపం పెట్టాలి. మీ దగ్గర ఉన్న పండ్లు కూడా పెట్టండి. దేవుడికి అష్టోత్తరం, సహస్రనామాలు అలా మీకు ఏది వస్తే అది చదువుకోండి. తర్వాత మంగళారతి ఇవ్వండి దేవుడికి. మంగళారతి ఇచ్చాక ఒక్కరికైనా సరే తాంబూలం ఇచ్చుకోండి. లేదా మేము భోజనం కూడా పెట్టగలుగుతాము అని అనుకుంటే మీరు ఒక్కరికైనా భోజనం పెడితే చాలా మంచిది. అయితే ఈ పూజ అంతా అయిపోయాక నార్మల్ ఉపవాసం వరకు వస్తే, ఉపవాసం ఉండేవాళ్ళు మధ్యాహ్నం వరకు ఉండొచ్చు, లేదా సాయంత్రం దీపాలు పెట్టేంత వరకు కూడా ఉపవాసం ఉండొచ్చండి. మధ్యాహ్నం వరకు ఉండాలి అనుకుంటే మాత్రం మధ్యాహ్నం నార్మల్లీ లంచ్ చేసేసి మధ్యాహ్నం వరకు ఫాస్టింగ్ ఉండి మధ్యాహ్నం లంచ్ చేయండి. నైట్ ఏదైనా ఫ్రూట్స్ తీసుకోండి. సాయంత్రం వరకు ఉంటాను అనుకుంటే సాయంత్రం భోజనం చేసుకోవాలి ఇంకా. సో ఇదంతా అయ్యాక పిండి దీపాలు ఈవినింగ్ ఏం మీరు పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ నార్మల్ వేరే వాటిలో నూనె వేసేసుకొని దీపం పెట్టుకుంటే చాలు. దేవుడికి ప్రసాదం పెట్టి ఆ పిండి దీపాలు ఒక నిద్ర అయ్యాక, అంటే ఈరోజు పెడితే దీపం రేపు మార్నింగ్ అలా మీరు ఆవుకి అలా పెట్టేయచ్చు. లేదా చెట్లు ఉంటాయి కదా ఆ ప్లేస్లో కూడా వేసేయచ్చండి. సో ఇది 7 సాటర్డేస్ చేయాలి. 7 శనివారాల వ్రతం అంటాం కదా. ఒక్క 8వ వారం మాత్రం వడ్డీ కిందికి చేస్తాం మనము. సో ఆ వారం కూడా మనం ఇలా పిండి దీపాలు పెట్టుకొని ఇలానే చేయాలి. ప్రతి వారం ఇదే ప్రాసెస్ అండి. తాంబూలం లాస్ట్ వీక్లో కూడా మనకి వీలైనంత ఎంతమందికి అయితే అంతమందికి మనం తాంబూలం ఇచ్చుకోవచ్చు, భోజనాలు కూడా పెట్టవచ్చు. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే అందరికీ, మధ్యలో పీరియడ్స్ వస్తే ఎలా అని. నార్మల్లీ ఫస్ట్ వారం చేశాక పీరియడ్ వస్తే కౌంటింగ్కి రాదండి, అంటే మళ్ళీ ఫస్ట్ నుండి చేసుకోవాలి. అదే మీరు 2 శనివారాల తర్వాత, మీరు 2 శనివారాలు చేశాక పూజ అయ్యాక మీకు పీరియడ్స్ వచ్చాయనుకోండి పర్లేదు, 3rd సాటర్డే అని కౌంటింగ్ చేస్తూ పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ దాని తర్వాత వస్తే మాత్రం మళ్ళీ మీరు ఫస్ట్ నుండే స్టార్ట్ చేయాలండి. సో ఇంతేనండి, పూజ చాలా సింపుల్గా మీ వరకు ఎంత వీలుంటే అంతవరకు చేసుకోండి.
కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను చెప్తాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఇంకా మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తే ఏంటంటే తెలియని వాళ్ళు తెలుసుకొని కూడా ఈ పూజ చేస్తారు. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకటనారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ.